ఊళ్ళల్లో కొన్ని మాటలు వింటూ ఉంటాం. నిజంగా అసలు అవి కొన్ని విషయాలకి లేదా కొన్ని సంఘటనలకి అతికినట్టు సరిపోతాయి. ఇద్దరు పచ్చగా ఉంటే లేదా ఇద్దరు స్నేహంగా ఉంటే ఇద్దరు కలివిడిగా చెలిమితో ఉంటే అరే ఆడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు రా అంటారు. నిజంగా ఈర్ష్య, అసూయ, కుళ్ళు, కుతంత్రం ఎలా విడగొట్టేయాలి వాళ్ళని అని అవతలి వాళ్ళకి సంబంధించి ఎప్పుడు ఆలోచిస్తూ లేకపోతే ఏదో ఒక విధంగా విడగొట్టాలి, అవతల వాళ్ళని పడగొట్టేయాలి అని ప్లాన్లు వేసేవాళ్ళే ఫస్ట్ పడిపోతూ ఉంటారు. వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరు కూడా ఏమీ ప్రత్యేకంగా చేయక్కర్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు చెప్తున్న అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిణామాలకి అద్దం పట్టినట్టు అతికినట్టు సరిపోతాయి. ప్రధానంగా టీడీపీ జనసేన ఏదైతే పొత్తు ప్రకటించారో ఇప్పటి వరకు 4.5 నెలలైంది. ఈ 4.5 నెలల్లో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు అనేక సమావేశాల్లో భేటీ అయ్యారు. పిచ్చ క్లారిటీతో ఎలా వెళ్ళాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వాళ్ళు స్ట్రాటజీలు వేసుకుంటున్నారు. త్వరలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో చెప్తున్నారు. కలివిడిగా ఒకరికొకరు పొరపచ్చాలు లేకుండా సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. అటు చంద్రబాబు నాయుడు పర్యటనలో కానీ ఆయన చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో రా కదలరా అనేక కార్యక్రమాల్లో లేదా లోకేష్ పర్యటనలో భాగంగా లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న టూర్లు, సభలు, సమావేశాల్లో ఏ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నా అటు టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు జెండాలు కలిపి కనపడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఒకరికొకరు జై టీడీపీ, జై జనసేన అంటూ కూడా ఉమ్మడిగా వెళ్తున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇద్దరు కూడా త్వరలో గణతంత్ర వేడుకల తర్వాత చాలా త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి జాబితా ప్రకటించేందుకు కూడా పూర్తి స్థాయి కసరత్తు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే 2 పార్టీలు వెళ్తాయా, 3 పార్టీలు వెళ్తాయా అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులోగా అది కూడా తేలిపోయే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే జాబితా కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులు ఎలా వెళ్ళాలి అని అంటున్నారు. అఫీషియల్గా ఎక్కడా కూడా వీరికి ఇన్ని సీట్లు లేకపోతే వీళ్ళకి ఇన్ని, పొత్తులో ఇన్ని ఇస్తున్నాము అన్నది మాత్రం అటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ చెప్పలేదు. మాకు చాలా క్లారిటీ ఉందంటున్నారు. అలాగే మీడియాలో కూడా వారికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కానీ లేకపోతే మీడియాని అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరికీ క్లారిటీ ఉంది. వాళ్ళు ఎలా చెప్తే అలా వెళతాం అని ఓపెన్గానే చెప్తున్నారు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ 4.5 నెలల పొత్తు ప్రకటన ఒక ఎత్తు అయితే గత వారం 10 రోజుల నుంచి కొన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. అదేమిటి, ఫేక్ లెటర్ హెడ్లతో, ఫేక్ స్టేట్మెంట్లతో, కట్ అండ్ పేస్ట్ వీడియోలు కానీ లేకపోతే ఫోర్జరీ సంతకాలతో ఏకంగా అచ్చెన్నాయుడు లెటర్ హెడ్ మీద ఆయన సంతకం పెట్టి చేసేస్తూ టీడీపీకి ఏమో 112 సీట్లు, జనసేనకు 63 సీట్లు, ఇది పొత్తు కుదిరిపోయిందని చెప్పి ఒక స్టేట్మెంట్తో ఒక లెటర్ హెడ్తో వదిలేయడం, లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించిన లెటర్ హెడ్లు వదిలేయడం, కట్ అండ్ పేస్ట్ వీడియోలతో ఒక మైండ్ గేము, ఒక యుద్ధానికే తెరలేపింది అధికార పార్టీ. దీంతో చాలామంది ఇది నిజమా లేకపోతే ఇది నమ్మే పరిస్థితుల్లో కొంత జరగాల్సిన నష్టం కొంత జరుగుతోంది. అది తేరుకుని లేదు ఇది ఇది ఫేక్ అని చెప్పే టైంకి కొంత అయితే ఒక యుద్ధాన్ని ప్రారంభించి గ్యాప్ క్రియేట్ చేసే ఒక ప్రక్రియ సోషల్ మీడియా ద్వారా కానీ వారికి సంబంధించిన అనుకూల మీడియాల ద్వారా కానీ ప్రజల్లో అవునట, ఇదట, ఇలాగట అని చర్చ క్రియేట్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా నిన్న మంగళగిరి కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గణతంత్ర వేడుకల్లో భాగంగా పొత్తుకు సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్, వ్యాఖ్యానాలు చేశారు. పొత్తు కొనసాగుతుందని చెప్తూనే ఆయన కూడా ఒక 2 సీట్లు ప్రకటించారు. అసలు ఆయన ఏమన్నారు? ఎందుకంటే నిన్న కూడా అటు బ్లూ మీడియా కానీ, నీలి కూలి మీడియా కానీ లేకపోతే అధికార పార్టీకి అనుకూలంగా మేధావులు లేదా విశ్లేషణలు చెప్పే విశ్లేషకులు వాళ్ళందరూ కూడా అసలు పొత్తు చెడిపోయింది, అందుకే ఢిల్లీ వెళ్తున్నారు, టీడీపీ జనసేన పొత్తు అయిపోయిందని స్టార్ట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారో చూద్దాం, ప్లీజ్ ప్లే. ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీకి దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి.
క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. ఇండివిజువల్గా వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం, అనుమానం లేదు దాంట్లో. ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు. నేను పోయినసారి జరిగిన దీని పరాభవం అనండి, దెబ్బనండి, ఓటమి అనండి, అది నన్ను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది. నన్ను అందరికీ మాటిస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. ఎస్, పొత్తుతోనే వెళ్తున్నాం, పొత్తుతోనే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం. ఎటువంటి పొరపచ్చాలకి ఆస్కారం లేదు. ఖచ్చితంగా కలిసే వెళ్తాం. ఒక్కొక్కసారి పెద్ద పార్టీ అన్నప్పుడు రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, అలాగే మాకుండే ప్రెషర్స్ మాకుంటాయి. కానీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం అని మరొకసారి నొక్కి వక్కాడించారు. కానీ పొత్తు చెడిపోయింది, పవన్ కళ్యాణ్ టీడీపీకి బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు, టాటా చెప్పేస్తున్నారు అంటూ కట్ అండ్ పేస్ట్తో వీడియోలతో నిన్నంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వీటన్నిటిలో హల్చల్ చేశారు. అలాగే దానికి టీడీపీ జనసేన కూడా గట్టిగా కౌంటర్లు ఇచ్చాయి. ఎందుకు ఇంకా 80 రోజులు ఉందనగా ఈ స్థాయిలో పొత్తు భగ్నం చేసే కుట్రకి అధికార పార్టీ తెరలేపుతోంది? నిజంగా టీడీపీ జనసేన పొత్తుకు భయపడుతోందా, లేకపోతే ఉన్న వైఫల్యాలు నిజమే అని నమ్ముతోందా? హ్యాపీగా దిగిపోతా అని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని మరొకసారి ఇవన్నీ చేసి భస్మాసుర హస్తంలాగా తమ నెత్తి మీద తామే చేయి పెట్టుకుంటున్నారా? మరి వివరణలు ఇచ్చారు సరే, కానీ రాబోయే 80 రోజుల్లో ఇలాంటి కుయుక్తులు మరిన్ని ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటు అధికార పార్టీలో జరుగుతున్న తతంగంపై నిప్పులు పోసుకుంటున్న అసూయ ద్వేషం బయటపడుతోంది. కాబట్టి టీడీపీ జనసేన కూడా ఎలా ఇవన్నీ ఎదుర్కొనే అవకాశం ఉంది? ఈ అన్ని అంశాలపై చర్చగా